తెలంగాణ హైకోర్టులో ఒక చక్కటి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 100 పేజీల నివేదిక ఇస్తే అదంతా పక్కన పెట్టేసి ఒక 20 పేజీల గ్లింప్స్ తీసుకొచ్చి పెట్టేశారు. దాన్నే ఇదని చెప్తున్నారు. అది ఎట్లా సాధ్యం, మొత్తం ఇవ్వాలి మాకు అన్నటువంటిది కేసీఆర్, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి, కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకర్త. ఈ సందర్భంగా వాళ్ళు చేసిన వాదన ఏంటి, కేసీఆర్ అనే వ్యక్తి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఆయనకి మొత్తం ఇవ్వాలి కదా డేటా, ఆయన చెప్పిందంతా రాసుకున్నారు లేదు మాకు తెలియాలి కదా, గ్లింప్స్ ఇస్తే ఎట్లాగా అన్నటువంటి కాన్సెప్ట్. ఏంటయ్యా మీ వాదన అంటే, లేదు మేము ఆలోచించుకు చెబుతామండి అని ప్రభుత్వం ఉంటుంది. అంటే డిఫెన్స్లో పడిపోయింది. టోటల్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెడతామండి అంటే, మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టేటైతే చర్య అసెంబ్లీ తర్వాత తీసుకుంటారా లేదా అసలు అంటే ఇప్పుడేం చర్య తీసుకోవట్లేదు కదండి, అసెంబ్లీ తర్వాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని అదేదో లిఖితపూర్వకంగా ఇవ్వమంటున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి చెప్తాను అంటే ఒక రకంగా డిఫెన్స్లో పడింది ప్రభుత్వం. దాంట్లో కాళేశ్వరంలో పక్కన అదంతా కూలేశ్వరం అని చెప్తే ఇప్పుడు అక్కడయ్యే గేట్లన్నీ ఓపెన్ చేసి నీళ్లు వదులుతున్నారు. అంటే కాళేశ్వరం ఉంది అన్నది కనబడుతుంది, ఉంటుంది, లోపం జరిగింది ఖచ్చితంగా. ఆ లోపానికి బాధ్యులను శిక్షించాలి. అది ఇంజనీర్లు అవుతారు తప్పించి కేసీఆర్ వెళ్ళి తాపీ మేస్త్రి పని చేయడు కదా. దానికి శిక్షించడానికి అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడే వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చున్నాడు. ఇవ్వకపోతే తప్పు పట్టాలి. ఎట్ ద సేమ్ టైం దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా దాంట్లో విమర్శించడం తప్పేం లేదు. కానీ అసలు కాళేశ్వరమే లేదు, అక్కడ ఏమీ లేదు, అంబుంబుష్ అంటే ఎట్టా కుదురుతుంది. ఇప్పుడు కేసీఆర్ రివర్స్ ఎత్తుగడతో డిఫెన్స్లో పట్టడం రేవంత్ టీం వంతయింది.